రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో. 2023 మార్చిలోనే ఎన్జిటి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మార్చి 23లో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడో, ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటినీ కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీల మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చర్యలనే నిల్లు. అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. ఇవన్నీ రేపు 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ప్రభుత్వం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం. ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి, వచ్చి నిలబడాలి, బోనెక్కాలి, జైలుకు పోవాలి. ఉచిత ఇసుక పాలసీ పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.